ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా? మీరు భాష రాదనుకున్నారా నాకు? ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా? నేనేమో లండన్లోను న్యూయార్క్ లో పెరిగాను అనుకున్నారా? ఎదవల్లారా? నేను పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా. నేను పుట్టింది ఏదో సన్నగా ఉంటాం, నీరసంగా ఉంటాం, ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం, సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలా రా ఎదవల్లారా? బాపట్లో పుట్టినవాడిని సార్, గుడ్డు కారం తినేవాడిరా నేను. చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను. ఒంగోలు గోపాల్ దగ్గర వీధి బడిలో చదువుకున్నాను నేను. మీరు ఇంకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. నేను చిన్న స్కూల్లో చదువుకున్నాను. నేను వీధి బడిలో. కొడకల్లారా, నా భాష తెలుస్తారా మీకు? మర్యాద ఇస్తాంరా మీకు. ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే. నేను మాట్లాడితే 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు అంటే మీరు చేసుకుంటారా? ఎవడు కాదన్నాడు? పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి, తర్వాత నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి, తర్వాత నేను మూడోసారి చేసుకున్నా, విడాకులు ఇచ్చేసుకున్నాను రా సన్నాసులారా. ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసులున్నారా? మీకేంట్రా నేను చెప్పాను? యదవల్లారా. చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు.
ఇక్కడే మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు, సీతారామాంజనేయపేట, మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్గా పనిచేశాడు. ఇక్కడే మా నాన్న. మేమేంట్రా, మేము ఐపీఎస్ ఆఫీసులో బిడ్డలు అనుకుంటున్నారా? మేము గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడడానికి ముత్తకా భాషరా బాబు మాది. సభ్యత, సంస్కారం, మంచి మట్టి, మశానం అన్నీ ఉన్నాయని చెప్పి మూసుకు కూర్చున్నాం. ఇప్పుడు మీకు భీమ్లా నాయకులో చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద, మట్టి, మశానం పనిచేయదు ఇతని ఎదవలకి. శిక్షా ధర్మం కొడకల్లారా మీకు, శిక్షా ధర్మం రా మీకు. నేను ఇన్నిసార్లు తిట్టినా భరించ పోన్లే. రాజకీయం అంటే ఉండదు కదా. ఒరే ఎదవల్లారా, ఎదవలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ. వైసీపీలో ఉన్న అందరని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు బాలినేని రెడ్డి గారు ఉంటారు, ఆయన చాలా ఇష్టం, ఆయన గౌరవం ఆయనకేనండి. అలాంటి పెద్దలందరినీ, రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళని, అలా వైసీపీలో బూతులు తిట్టకుండా పద్ధతిగా ఉన్న వాళ్ళని వదిలేసి వారిని గౌరవిస్తూ, బూతులు పంచాంగం తిట్టే ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా, గుర్తుపెట్టుకోండి. నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లరా మీకు. నేను పద్ధతి, మర్యాద, అరే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు. ఒరే మీరు క్రిమినల్ పాలిటిక్స్ రా మీరు చేసేది. అవకాశవాద రాజకీయాలు, క్రిమినల్ పాలిటిక్స్ రా మీరు చేసేది. అరే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. బలమైన సిద్ధాంతాలు కొడకల్లారా మీకు, గుర్తుపెట్టుకోండి. సైరా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్లా, హాకీ స్టిక్కులా, రాడ్లా, ఒట్టి చేతులా, నేను దేనికైనా రెడీరా. నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండిరా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రండి, అందరూ బయటికి కొడకల్లారా. తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. రే ఇప్పుడిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా మీరు, సహనం చూశారు మీరు, మంచితనం చూశారు మీరు, వాడి సహృదయం చూశారు మీరు. ఇప్పుడు పోలీసులు చెప్పారు కదా బాబు, గౌతమ్ సావంగ్ గారు ఏం చెప్పారు, డీజీపీ గారు, వాళ్ళ భావ స్వేచ్ఛని ప్రకటించారు. నేను కూడా నా రాజ్యాంగం, భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని, భావ ప్రకటనని ఈ విధంగా నేను కూడా స్వేచ్ఛగా ప్రకటిస్తున్నాను. ఏంటంటే బూతులు మాట్లాడాడు, తిట్టాడా? ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళన కాదా? వైఎస్ఆర్సీపీలో కాపు నేతలనా? అంతేనా? వైఎస్ఆర్సీపీ గూండాలని చొక్కా పరుచుకుని ఇంట్లోంచి లాక్కొచ్చి కొడతాడంట. అది అవకాశం లేదు కదా. వైఎస్ఆర్సీపీలో గూండాలు లేరు కదా. గూండాలు ఉన్నది తన దగ్గరే కాబట్టి ఇక తన వెనకాల ఉన్న వాళ్ళని లాక్కొచ్చి ఇంట్లోంచి కొట్టాల్సిందే పరిస్థితి తప్పితే వైఎస్ఆర్సీపీలో గూండాలు లేరు కాబట్టి అది కొట్టే పరిస్థితి ఇతనికి అవకాశం లేదు.
ఏమేం తిట్టాడండి? చెప్పు తీసుకుని కొడతాడు. ప్యాకేజ్ ఇస్తారంటే ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టి 175 స్థానాల్లో ఒక్కటంటే ఒక్క చోట కూడా అభ్యర్థిని పెట్టకుండా, బీఫారం ఇవ్వకుండా, ఆఖరికి ఆ పార్టీ పెట్టినోడు కూడా పోటీ చేయకుండా పలానోడికి ఓటేయండి అంటే ఎందుకంటారు? ప్యాకేజీ ఉంటే అంటారా, ప్యాకేజీ లేకపోతే అంటారా? రాజకీయ పార్టీ దేనికి పెడతారు? ఎన్నికల్లో పోటీ చేయటాకేగా. మరి ఎందుకని పోటీ పెట్టలేదు? అయిపోయింది. 2019 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీని పచ్చి బూతులు తిట్టి, మోడీని తిట్టి, విపాపం అన్యం పుణ్యం అంటే మామూలుగా దీంట్లో నిర్ణయాధికారం లేనటువంటి వెంకయ్యనాయుడిని తిట్టి, వీళ్ళందరినీ తిట్టి, చంద్రబాబు నాయుడు గారు కొడుకుని తిట్టి, మళ్ళీ చంద్రబాబు నాయుడిని తిట్టకుండా చంద్రబాబు నాయుడు కొడుకుని తిట్టి, పచ్చి బూతులు తిట్టి, లంచగొండని, యదవని, సన్నాసి అని గుంటూరులో తిట్టి, కమ్యూనిస్ట్ పార్టీలతో, మాయావతితో, బీఎస్పీతో జతకట్టి పోటీ చేసి చివరి క్షణం వరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అభ్యర్థుల్ని, పొత్తుల్ని మారుస్తూ వచ్చినటువంటి తొంతుని ప్యాకేజీ ఏమంటారు? ఎలక్షన్ లైన్ తెల్లారే భారతీయ జనతా పార్టీతో చట్టాపట్టాలు వేసుకుని వాళ్ళ సంకనెక్కటాన్ని ఏమంటారు? అసలు బూతులు తిట్టిన నోరు తడారాలి కదా, నాలుగు తడి కూడా ఆరలేదు కదా. భారతీయ జనతా పార్టీని తిట్టినటువంటి నోరు తడారక ముందే భారతీయ జనతా పార్టీ సంఖలోకి ఎక్కి అంటకాగటం దేనికి? ఇది రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీకి ఏం విలువలు ఉన్నాయి? విలువలు ఉంటే మళ్ళీ ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు ఎట్టగైనా సరే గెలవాల్సిందే. భారతీయ జనతా పార్టీని కూడా చంద్రబాబుతో కలిసి వెళ్దాం రండి, లేకపోతే వాళ్ళ తీరు నాకు నచ్చట్లేదు. ఇదే కదా మనది. మరి ఇదంతా కూడా ప్యాకేజీ కాకేంటి? ఇవాళకే నీకు ఒకటే చెప్తున్నాం, మీరు 175 సీట్లకి రేపు పోటీ చేయండి, ప్యాకేజ్ స్టార్ అని అంటే క్షమాపణ చెప్తాం. 170 ఛాలెంజ్ చేస్తున్నాను. 175 సీట్లకి 2024 ఎలక్షన్లో మీ ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ని పోటీకి పెట్టండి. ప్యాకేజ్ స్టార్ అంటే కనుక నేనైతే ఇంతవరకు అనలేదు. ఒకవేళ మా వాళ్ళందరి తరపున కూడా ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు, ఈ విలేకరు గారు, ఇతను చెప్తున్నాడు, ఈయన చెప్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు నా కొడుకులారా అని చెప్పారంట తమరు. మా కాపు నా కొడుకులు అందరి తప్పున మీకు చెప్తున్నాను, మేము విత్డ్రా చేసుకుంటాం ఆ మాట. 175 పోటీ చేయి. రేపు తెలుగుదేశంతో అంటగాగనం, చంద్రబాబు సంఖ్య కింద దూరనం, చంద్రబాబు కాళ్ళు పిసుకున్నాం, బూట్లు నాకనని చెప్పండి, వెనక్కి తీసుకుంటాం. దత్తపుత్రుడు సన్నాసిన్నర సన్నాసి, దత్తపుత్రుడు సన్నాసిన్నర సన్నాసి, దత్తపుత్రుడు సన్నాసిన్నర సన్నాసి. పాపం ఎవరో అంట ఆయన బంతి చామంతి సోదర, ఎరా నా కొడక ఏం సోదర్రా, నీకు నాకు చుట్టరకం ఏంట్రా అని మాట్లాడుతున్నాడు ఈ దత్తపుత్రుడు సన్నాసిన్నారు సన్నాసి. నిన్ను సోదరా అంటేనే, రే దత్తపుత్రుడు సన్నాసిన్నారు సన్నాసి, నిన్ను సోదరా అంటేనే అంత కడుపు రగిలితే, చుట్టరికం లేకుండా సోదరా అంటేనే అంత కడుపు రగిలితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు ఎమ్మెల్యేలందరినీ నా కొడకల్లారా అంటే ఏంట్రా నీ బలుపేంటి? మరి మేమెంత ఫీల్ అయిపోవాలి?
మాకెంత ఫ్రస్ట్రేషన్ రావాలి? మాకెంత ఫ్రస్ట్రేషన్ రావాలి? సోదరా అంటేనే ఏరా ఓరే అని, నా కొడకల్లారా అంటే ఆయన చెప్తాడు పాపం సిగ్గు శరం వదిలేసి. కొంపల్లె సుందరం ఈ పుస్తకం, పూలే ఈ పుస్తకం, మొత్తం ఈ బూతులన్నీ దాంట్లో చదివావా? రామ్ మనోహర్ లోహియా గారి క్యాస్టిజం ఏదో పుస్తకం చెప్పావు, చలంగారు ఇచ్చాడంట. చలంగారు 1979లో చచ్చిపోయాడు. మరి ఈ చలం ఎవరో మరి నాకు తెలియదు. రామ్ మనోహర్ లోహియా గారు రాసిన కులాల ప్రస్తావన మీద పుస్తకం రాస్తే చలంగారు ఈయన చదువుకున్నానా, బాగా చదువుకుని ఇందులో బాగా బూతులు ఉన్నాయి. ఆ బూతులన్నీ కూడా రేపు ఎప్పుడన్నా తాడేపల్లిలో ఏ రేటుకు కొన్నామో ఆఫీస్ మనకు తెలుసు కదా, ఆ రేట్ ఏంటి చెప్పండి ఒకసారి, దాన్ని ఏమంటారు? మరి అక్కడ పనికి వస్తుంది, బూతులు బాగా నేర్చుకోమని చలంగారు ఇచ్చాడు. అవన్నీ కూడా ఈ కొంపల్లి సుందరం గారి పుస్తకంలో, పూలే గారి పుస్తకంలో, రామ్ మనోహర్ గారి పుస్తకంలో, ఈ పుస్తకాలన్నింటిలో కూడా బాగా బూతులన్నీ చదివి వాళ్ళ అప్పు చెప్పావు. ఈ పుస్తకాలే మేము చదువుకోవాల్సింది. సొంటన్నారు సొంట ఇదే కదా, ఈ పుస్తకాలే కదా, ఈ పుస్తకాలన్నీ చూపించావు కదా, ఈ పుస్తకాలలోంచే కదా ఈ బూతులన్నీ చదవాల్సింది మేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు ఎమ్మెల్యేలందరూ కూడా. ఏంటమ్మా మీరు చెప్తున్నారు? ఏంటమ్మా ఏంటన్నారా? కాపు కులం మా వెంట లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటలేదా? కాపు నేతలు వెంట కాపు కులం ఉండటం ఏంటి? రాజకీయ నాయకుడికి కులం ఉంటుందా? ప్రజలు ఉంటారా? ఒక ప్రజానాయకుడికి, ప్రజా జీవితంలో పనిచేసేటువంటి, సామాజిక సేవ చేసేకి వచ్చినటువంటి వాడికి ఏమన్నా కుల సంఘమా? మేమన్నా కాపు సంఘం పెట్టుకున్నామేంటి ఇక్కడ? ఈ దుగ్ధ బాధ అంతా కూడా, ఈ సన్నాసి బాధ దుగ్ధ అంతా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. 25 మంది మంత్రుల్లో 5 మంత్రులు కాపులు ఉన్నారు. విధాన నిర్ణయాల్లో కానీ అన్నిట్లో కూడా అత్యధిక ప్రాధాన్యత కాపులకు లభిస్తుంది, కాపులకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి కాపులు మనం ఎంత రెచ్చగొట్టినా, ఎంత మాట్లాడుతున్నా, మనం ఎంత స్టీరింగ్ తిప్పుతున్నా కూడా ఒక్కడ కూడా తెలుగుదేశం వైపు తిరగట్లేదు ఎవడో. కాపులందరూ కూడా ఈ మెజారిటీ ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్నారు అనేటువంటి దుగ్ధ బాధతో ఈ భాష తప్పితే ఎవడన్నా మాట్లాడతాడా ఈ భాష? కాపులు అత్యధిక శాతం జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనకాల ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక కాపులు అభిమానిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అండగా ఉన్నారు, 24 కూడా అండగా ఉంటారు కాపులు. ఎవరు ఇప్పుడు మాట్లాడిన మాట? ఇప్పుడు మీరే ఆ విలేకరు గారు చెప్తున్నారు కదా, మీ వెనక కాపులు లేరు, కాపులు ఎమ్మెల్యేలు వెనకాల కాపులు లేరని చెప్పని అన్నాడని చెప్తున్నారు. ఎవరు కుల రాజకీయాలు? కుల రాజకీయాలు చేసేవాడే కులాల గురించి మాట్లాడతాడు, కులం లేదని మాట్లాడతాడు. అసలు నాకు కులం లేదని చెప్పింది ఎవరు? కులం లేదు, మతం లేదని చెప్పినటువంటి సొంట ఎవడండి? ఇవాళ కాపుల గురించి మాట్లాడుతున్నాడు. రంగా గారి గురించి మాట్లాడతాడు. పోనీ రంగా గారి గురించి అప్పుడు మనవాడు బజార్ ఎక్కలేదు అనుకుందాం, లేకపోతే అప్పుడు లాగులేసి తిరుగుతున్నాడా, లేకపోతే ఉన్నాడా లేడా, మామూలుగా ఇంకా భూమి మీదకి వచ్చాడా లేదా తల్లి గర్భంలో నుంచి తర్వాత మాట్లాడుకుందాం. నీ ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని హీనాతిహీనంగా ముద్రగడ పద్మనాభం గారిని, లేకపోతే ఆయన కోడల్ని, భార్యని, కొడుకుని ముత్తక మాటలతో చెప్పరాని భాషల్లో, నేను కూడా చెప్పగలను సంస్కారం వదిలేస్తే నీకులాగా, పచ్చిగా ఆయన చెప్పాడు. నా భార్యని, కోడల్ని ఎంత హీనంగా నీచంగా మాట్లాడారు, నా కొడుకుని ఎలా అని కొట్టుకుంటూ బూతులు తిడుతూ ఎంత అసహ్యంగా మాట్లాడారు ఆయన ఆవేదన చెందాడు.
మరి ఏమయ్యావు నువ్వు ఆ రోజున? రంగా గారి గురించి తర్వాత ఆ రోజు ఎవరు నువ్వు లేవు కదా, మరి వాళ్ళు ఏడ్చావు కదా. ముద్రగడ పద్మనాభం గారు ఉన్నప్పుడు నీ ప్రభుత్వంలో నువ్వు ఏడ్చావు కదా, నీదే కదా ప్రభుత్వం. ఏ నోరు పడిపోయిందా? గొంతుకు పక్షవాతం వచ్చిందా? రే సన్నాసి నరసన్నాసి, నాకు కొడాక నాలుగు చీలేస్తా, మళ్ళీ పీలికలుగా చీలేస్తా నాకు కొడాక. నేను అనలేనా సంస్కారం ఉంది, అనకూడదు, వద్దులే మనకెందుకు అనుకుంటున్నాను. బాధపడితే మన్నించండి, నేను అనగలను, నీకన్నా బూతులు ఎక్కువచ్చు. మా పార్టీలో నేను తక్కువ, మా వాళ్ళు బూతులు తెలుగు గ్రాంధికం మాట్లాడతా, మంచిగా నీకులాగా మొత్తగా నాటుగా మాట్లాడే వాళ్ళని వదిలితే చెవులు మూసుకోవాలి. పాపం అరటిక్కెట్లని, అమాయకులైన పిల్లల్ని, చిన్న పిల్లల్ని, ఓటు రానటువంటి వాళ్ళందరినీ 10 ఏళ్ళ నుంచి లేకపోతే 10 నియోజకవర్గాల నుంచి పోగేసుకొచ్చి ఎదర కూర్చోబెట్టుకుని ఏళ్ళ చప్పట్లేస్తే బూతులు తిడితే పండగ అయిపోద్దా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రథమ పౌరుణ్ణి బోషిడిక్కే అని పార్టీ ఆఫీస్ నుంచి బూతులు తిట్టించినప్పుడు నీ పార్ట్నర్తో తిట్టిస్తే నోరు పడిపోయిందా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.